టార్గెట్ ఏంది రాబోయేనంటే బనకచెర్ల. ఇప్పుడు పోలవరం అని మాట్లాడుతుంది పెద్ద పాపం, మీకు తెలుసో తెలియదు తెలుగు రాష్ట్రాలల్లో. ఎందుకనంటే పోలవరం గురించి నువ్వు మాట్లాడినావు అనుకో, అరే నీ అమ్మ పోలవరం ప్రాజెక్టులే కదా నడుస్తూనే ఉన్నారు ఆయన. 2004లో ఇతనం పడితే 2008లో ఇక కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి కాలర్లు ఎగిరేసి శంకుస్థాపనలు చేస్తే, 2014లో గేరేస్తే, 2018లో కంప్లీట్ అయిపోతుందని అనుకుంటే, 2023 వచ్చినాక 2025 వచ్చినాక పోలవరం అన్నాం అనుకో, నేను చచ్చినాక అయితే ఆదరా పోలవరం అని ప్రజలు అడుగుతారు. అందుకనే ఇప్పుడు పోలవరం మాట్లాడకుండా ఇప్పుడు టార్గెట్ లిస్ట్ ఏంది తెలుసా? బనకచెర్ల. ఎందుకు చెప్పాలా ఫ్రెండ్స్? పోలవరంలో ఎంతైతే దున్నేయాలో అంత దున్నిపడుతూ పీరు 56,000 కోట్లు. ఇప్పుడు మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ కింద నిధులు అని అన్నారు అనుకో, నీ బొందలు అని చెప్పి ప్రజలే లెక్కదీస్తారు కథ. అడగరా? 6,500 కోట్లు 26 ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి అని చెప్పి మాట్లాడిన పెద్ద మనుషులు ఇవాళ 56,000 కోట్లు కేవలం పోలవరంకి అయింది. ప్రజలు అడగరా కాకా ఏందే ఇది అని అడగరా? అందుకని ఇప్పుడు కొత్త సిద్ధాంతం ఏం తీసుకొచ్చిరు తెలుసా? బనకచెర్ల. నీకు బంక ఊసి నీ జీవితాన్ని బంక చేయనీకే ఈ బద్మాష్లు ఆడుతున్నా, బాద్షా మాటలు మాట్లాడుతున్నా ఒక బద్మాష్ ప్రాజెక్ట్ ఏంది అని అంటే అలా భవిష్యత్ కార్యాచరణ కోసం బనకచెర్ల. టార్గెట్ బనకచెర్ల. ఇక టార్గెట్ బనకచెర్ల కాడికి మనం మాట్లాడినాం అనుకో ఫ్రెండ్స్, ఎట్లుంటుందని అంటే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వితౌట్ ఎనీ డిలే లెట్ మీ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. స్టాండప్ కామెడీ చేస్తున్నాను అనుకోకుర్రి. లెట్ మీ గైస్ వెల్కమ్ యూ టు ది అనదర్ ఎపిసోడ్ ఆఫ్ పైప్ డ్రీమ్స్ అండ్ పొలిటికల్ స్కీమ్స్. ఈ సీరియల్ పేరు ఏంది ఫ్రెండ్స్? బనకచెర్ల ఎపిసోడ్కి ఇప్పుడు మనం పోతున్నాం కదా. దీనికి ఏంటంటే పైప్ డ్రీమ్స్, పొలిటికల్ స్కీమ్స్. హాట్ టాపిక్ పోలవరం నుంచి బయటికి తీసుకొచ్చిన కథనే ఇది. ఏంది అని అంటే వాటర్ వెల్ ఫండెడ్ వాటర్ ఇల్యూజన్ అని అంటారట. దీన్ని వాటర్ ఫండెడ్ ఇల్యూజన్ అంటే ఒక బూటకపు నాటకం. దేని మీద? వాటర్ పైసల మీద, నీళ్ళ పైసల మీద. నీళ్ళ మీద రాతలు ఎట్లుంటాయో ఈ ప్రాజెక్టుల మీద పెట్టిన పైసలు కూడా నీళ్ళ మీద రాతలే అని చెప్పి ఇలా ట్యాక్స్ పేయర్లు అడుగుతుంటే ఈ ప్రభుత్వాలు ఏం చెప్తాయని నన్ను అడుగుతున్నా. పోలవరం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, ఒక లైఫ్ లైన్ లెక్క పుట్టింది ఆంధ్రప్రదేశ్కి. కాకపోతే ఇవాళ టైం లైన్ ఏడగనబడుతుంది అని చెప్పి చెప్తున్నా. ఇవాళ పెద్దగా మనం మాట్లాడినాం. 45 మీటర్లు, 2.3 కిలోమీటర్లు, 960 మెగావాట్లు, 276 విలేజ్లు మునిగినాయి. అది ఎవడు కనబడతలేదు. ఆంధ్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్లో టోటల్ డిస్టెన్స్ ఎంత సబ్మర్జ్ అయిందిరా అంటే 150 కిలోమీటర్లు. ఇరిగేషన్ ఎంత ప్రామిస్ చేసిర్రా అంటే 2.91 lakh హెక్టార్లు. జోకేంది తెలుసా? చెప్పిన దానికంటే 3 రెట్ల ఎక్కువ మంది డిస్ప్లేస్ అయిపోయారు అని అంటే వాళ్ళ ఫ్యామిలీలు ఏడున్నాయో కూడా తెలియదు. ఇక ఇప్పటిదాకా ఒక సింగిల్ సుక్క నీళ్ళది వాడినరా అని అంటే శూన్యం. గిరీష్, నువ్వు బనకచెర్ల అని వెనకబెట్టి నువ్వు పోలవరం మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇగో ఈడని పోలవరం ప్రాజెక్ట్ ఉందనుకో ఫ్రెండ్స్, ఇగో ఈడని బొల్లపల్లి రిజర్వాయర్ ఉంటుంది, నీ గోదావరి ఇట్లా వచ్చింది అనుకుందాం. సీన్ ఏందనంటే ఈ పోలవరం కంప్లీట్ అయితేనే ఈ నీళ్లు బొల్లపల్లి రిజర్వాయర్కి వస్తుంది. ఎందుకంటే ఇది ప్రపోజ్డ్, ఇది లేదు, ఇది బొల్లపల్లి అని అనేది ప్రపోజ్డ్. ఈడికి వస్తాయి. ఈడికి వచ్చినాక ఇక్కడ వెలిగొండి రిజర్వాయర్ ఉంటుంది. ఈ వెలిగొండి రిజర్వాయర్ నుంచి టనల్ వేస్తారు. టనల్ వేసి ఏడిపోతుంది, అది నల్లమల్ల అడవులకు, మన బనకచెర్లకు నల్లమల్ల అడవుల నుంచి పోతుంది. అయితే నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి, పెద్ద మనిషికి ఇదే ఇన్కంప్లీట్ ఉండే సారు, ఇదే కంప్లీట్ కాకపోయా నీ పోలవరం కంప్లీట్ కాకపోతే నువ్వు రాయలసీమను సస్యశ్యామలం ఎట్లా చేస్తావు? ఇంకా ఎన్ని రోజులు అబద్ధం ఆడతావు? నువ్వు సర్ప్లస్ వాటర్ వాడుకుంటావు, చలో నువ్వు వాడుకో. ఫస్ట్ ఇది కంప్లీట్ అయితే కదా బనకచెర్ల కంప్లీట్ అయ్యేది. ఇది కంప్లీట్ కాకముందే మళ్ళీ ఇవ్వకాలు షురువు పెట్టిండనంటే తెలంగాణ ఎలక్షన్ల పెట్టుబడి కోసమే బనకచెర్ల ఫ్రెండ్స్. ఇక వీళ్ళు మాట్లాడేదానికి మన ఆధారాలు చూపుతున్నారా? నేను కూడా సగం నిజాలు మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ టాకింగ్ హలో. నాకు ఆధారాలు ఉండకపోవచ్చు, కాకపోతే ఈ బనకచెర్ల పేర్ల మీద 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చులు. పైసలు పక్కకు పెట్టు, వీళ్ళకి ఎంత కరప్షన్ చేస్తారన్నది పక్కకు పెడితే 2 రాష్ట్రాల మధ్యలో పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ పోలవరం కంప్లీట్ కాకపోయి ఇది రివర్ ఇంజనీరింగ్ అనాలనా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రివర్ ఇమాజినింగ్ అనాలనా? నేను ఆయననే అడుగుతున్నా. మళ్ళీ నాకు చెప్పు. ఒక గ్రాండ్ పెద్ద టనల్ కొడతారట, గ్రాండ్ టనల్, చంద్రబాబు నాయుడు టనల్ టు బనకచెర్ల. ఏంది సార్? నాకు అర్థమవుతలేదు. డేట్ ఆఫ్
ఫడ్జ్ చేసి పడేసారు. టెలిమెట్రీ లేదు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ మొత్తం కంప్లీట్గా ఫేక్ రీడింగ్ చూపిస్తున్నది తెలంగాణకు, అటు సెంట్రల్ వాటర్ కమిషన్కి. నేనంటలేని ఇలా వెలుగు పేపర్లో కూడా వచ్చింది అనుకుంటా, నేను కార్లు వస్తున్నప్పుడు చూసుకుంటూ వచ్చిన. సెంట్రల్ వాటర్ కమిషన్కి కూడా వీళ్ళు ఫేక్ డేటా, ఫడ్జ్డ్ డేటా ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లున్నదని అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నేను ఏటీఎం కాడికి పోయినా, ఏటీఎం కాడికి పోయి పైసలు తీద్దామని అనుకున్నా. అకౌంట్లో శాలరీ పడకముందే పైసలు వస్తాయి ఫ్రెండ్స్ అందులోకి. అకౌంట్లో పైసలు పడితే నేను ఏటీఎంలకని పైసలు తీస్తా. ఇది పోలవరమే కంప్లీట్ కాలే, గిన్నెలనే కంప్లీట్ కాలే, నీ అమ్మ ఈడ ఏటీఎం దగ్గర కూర్చొని నిలబడుతున్నారు వీళ్ళు. అరే మీకు అర్థమవుతున్నదా అని చెప్తున్నా. గదే పోలవరం పాలిటిక్స్, గదే పోలవరం పాలిటిక్స్. తెలంగాణ లైఫ్ లైన్ శ్రీశైలం అన్నా, శ్రీశైలం గిట్లా పోయిందని అంటే మనకు గొంతెండిపోతుందని అన్న. వచ్చే జనరేషన్లకు సుక్క నీళ్లు ఉండే అన్న. రైతన్నలకు లాస్ట్కి మిగిలేది ఏంది తెలుసా? వాళ్ళు పుట్టుకతోనే చిత్రగుప్తుడు అన్న మీద జాతకాలు రాసి పంపిస్తాడన్న. ఈ రైతు ఆత్మహత్య చేసుకొని సస్తాడు అని అన్నాయి. మా జాతకాలు అట్లనే అయితే అన్న. నువ్వు తెలంగాణకే నీళ్లు దొబ్బుతున్నావు అన్న, శ్రీశైలంకే బ్యాక్ వాటర్స్ పేర్ల మీద. దీని మీద అడిగే నాదుడు లేడన్నా. ఇగో ఇది ప్రాబ్లం అన్న. రైతుకు రైతు భరోసా పడ్డదానన్నది గిరీష్ గారు అడగడన్న. ఎందుకనంటే నా రైతుకు సక్రమంగా నీళ్ళు వస్తే నా రైతు రారాజు అవుతాడన్న, 3 పంటలు పండిస్తాడన్న. కాకపోతే దురదృష్టవశాత్తు మళ్ళీ భరతమాతను అనాలనా, లేకపోతే పాలకులను అనాలనా, లేకపోతే నేను ఎవరిని అనాలో నాకు అర్థం కాదు, కానీ తెలంగాణ ఎత్తు మీద ఉన్నదన్న. నా పాజిటివ్ నాకు ఉన్నాయన్న, కాకపోతే ఎత్తు మీద ఉన్నది కదా అని చెప్పి నాకు తెలియకుండా నువ్వు గండి కొడతాను ఉంటే ఏమనాలన్నా? ఫుల్ బ్లూ ప్రింట్ చెప్పాలని అంటే ఫ్రెండ్స్, నువ్వు పోలవరం అనౌన్స్ చేసినావు, అది కంప్లీట్ చేసినావా? చేయలే. నువ్వు బొల్లపల్లి ప్లాన్ చేస్తున్నావు, బొల్లపల్లి చేయగలుగుతావు అని అంటే నువ్వు పోలవరమే కంప్లీట్ కాదు, బొల్లపల్లి ఎక్కడైతుంది? మళ్ళీ బొల్లపల్లి కాడికైనా టనల్ కొడతా, దానికి ఖర్చు 80,112 కోట్లు లేదా 80,900 కోట్లు అని చెప్పి చెప్తున్నావు. ఇన్కంప్లీట్ ప్రాజెక్టులే ఇవన్నీ. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలా అని చెప్తున్నా. నేను తర్వాత ఏం చేస్తారు ఇదంతా? చూసినావా విపక్ష చూపిస్తున్నది. నీ పక్షపాతంలో మన్నువాడ సెంటర్ విపక్ష చూపించిందబ్బా. నీ పోలవరంకి కంప్లీట్ కాకపోయా, కంప్లీట్ కానీ ప్రాజెక్ట్ కాకుండా నువ్వు బనకచెర్లకు వచ్చి పైసలు ఇవ్వమని అంటున్నావు. నువ్వు వెనకకినాడు కృష్ణాకి బ్యాక్ వాటర్ల పేరు మీద దొబ్బుతున్నావు నీళ్ళని, టెలిమీటర్లు పెట్టనిస్తలేవు. ఆనాడు తెలంగాణ అని అంటేనేమో జైలు వేసినావు, ఈరోజేమో నీళ్ళు అడుగుతానేమో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నీళ్ళకు పెడుతున్నావు. ఈ పైప్ డ్రీమ్స్, పొలిటికల్ స్కీమ్స్ ఏం మాట్లాడాలి ఫ్రెండ్స్? నాకు ఒక మాట చెప్పురు. నువ్వు అనుభవిస్తావు ఆలోచించకపోతే. స్లోగన్ ఇది. నేను చెప్పిన కదా, పోలవరం కంప్లీట్ కాదు, పోలవరం కంప్లీట్ కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక యానిమేషన్ చేసే లోపల ఈ వీడియోని మీరు నోటిఫికేషన్ బటన్ జర గట్టిగా కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, నిజాయితీ ఉంటే కమెంట్ చేసి ఇది నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనేమంటున్నా, నన్ను ప్రూవ్ చేయమని, నేను తప్పని చెప్పి ప్రూవ్ చేయమని. ఒకడు కమెంట్ రాస్తాడు, ఏందని గిరీష్ నీ అవకాదు ఏంది రాని అంటాడు. నా అవకాదు ఏంది అని అనేదానికంటే ఎందుకు రా, నా డేటా ఏంది అని చెప్పి మాట్లాడుతున్నా నేను. నా గర్వము, నా గౌరవము, నా డేటా, నేను డేటాతోనే మాట్లాడుతున్నా. మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పురు. మీ డయాఫ్రాగ్రామ్ వాళ్ళు, మీ చంద్రబాబు నాయుడు చాక్లెట్ వాళ్ళు కట్టిండు కదా రీడిజైన్ చేసి, ఆత్రం పడనికే గైడ్ బండ్ అనేది చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది, జగన్ పేరు మీద కాదు. ప్రాబ్లం ఏంది తెలుసా? ఇవాళ ఎవరికి ఏం నేను వత్తాసు వలుకుతలే, డేటాకు వత్తాసు వలుకుతున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డిని మనం విమర్శించిన రోజులు ఉన్నాయి చిత్రగుప్తులు. అంటే నువ్వు ఏది మాట్లాడితే సత్యం అయిపోతుందా? బికాస్ జస్ట్ బై పర్సెప్షన్ దట్ యువర్ విజనరీ లీడర్. ఎంతసేపు నీ రాష్ట్రంని నువ్వు చూసుకోక పక్క రాష్ట్రంలో ఏలు పెడతానంటావు. ఏలు పెడితే వాసన రాదా? ఏడ పెడతాడా ఏలు పెడితే? పెట్టే దగ్గర ఏలు పెట్టు, అన్నిటి దగ్గర ఏలు పెడితే వాసన రాదా? ఊకే మా దర్వాజాలలో తొంగి చూస్తున్నాడని చెప్పి కడపలో పెట్టి కూర్చుండు కేసీఆర్. అందుకు నాకు అనిపిస్తుంది కేసీఆర్ కరెక్ట్ అని. ఇగో ఇది ప్రాబ్లం, ఇవాళ ఇది ప్రాబ్లం. దీని మీద చర్చకు సిద్ధమా? నేను ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, నేను కూర్చుంటా, డేటా తీసుకొని వస్తా. అబ్సల్యూట్ డయాగ్రామ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర, తీసుకొని వచ్చి కూర్చుందాం. మళ్ళీ డయాగ్రామ్లతో ఏం చేస్తాం కానీ అది మంచి వాళ్ళకి అర్థం కాదు, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. కానీ ఐ హ్యావ్ ఎ బ్లూ ప్రింట్ అబౌట్ ఆల్ దిస్ డేటా వాట్ ఎవర్ వి స్పోక్ టుడే. బట్ ఆర్ యూ రెడీ విత్ ది డేటా ఈజ్ ఏ క్వశ్చన్. సో మీ పైపు డ్రీమ్లని, మీ పొలిటికల్ స్కీములు తయారు చేసి ప్రజలను స్కామ్లలో నెట్టకూరి ఫ్రెండ్స్. నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.